హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మంచి లివర్ కర్రీతో జ్యూసీగా ఉండే లివర్ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసా. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగినాక అందులో కాసిన్ని బిర్యానీ సామాన్లు. నేనైతే ర్యాండమ్‌గా నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కొంచెం కొంచెంగా అయితే వేసుకున్నాను. సో, ఇవి బాగా ఆయిల్‌లో మగ్గిపోవాలి. ఎందుకంటే నోటికి నచ్చాలంటే ఫస్ట్ కంటికి, ముక్కుకి నచ్చాలి కదండీ! సో, దాని వాసన కోసం మసాలా గింజలైతే కొన్ని కొన్ని వేసుకున్నాను. నేనైతే తక్కువ మసాలానే ప్రిఫర్ చేస్తాను. సో, దానికోసం అని చెప్పేసేసి మరి కొంచెం ఒక 2 పెద్ద ఆనియన్స్‌నైతే ఫైన్‌గా చాప్ చేసుకొని వేసుకున్నాను. సో, మీకొక చిన్న చిట్కా అండి దీనికోసం. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే అందరికీ తెలిసిన విషయమే. బట్ మనం చేసేది బ్యాచిలర్ పర్పస్ కదండీ! అందుకని చెప్పేసేసి వాళ్ళ కోసం అయితే ఒకసారి చెప్తున్నాను. ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మంచి కలర్‌లోకి వస్తూ తొందరగా రోస్ట్ అయితే అయిపోతాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి పసుపు, ఆ తర్వాత లైట్‌గా గరం మసాలా ఇది వేసుకొని ఉల్లిపాయలకు బాగా మగ్గే వరకు 2, 3 సార్లయితే తిప్పండి. ఇలా నీట్‌గా తిప్పాక కొంచెం టమాటానైతే వేసుకోండి. ఇవి సింగిల్ హ్యాండ్ పని కదండీ! ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను. సో, టమాటా కొంచెం బయట పడింది. ఇఫ్ యూ డోంట్ మైండ్. వీటిని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్‌తో బాగా మగ్గినాక మనకొక ఆయిలీ స్మెల్ అయితే వస్తుంది. ఒక వేగిన మంచి సువాసన అయితే వస్తుంది. అలా వేగిన తర్వాత ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న లివర్‌నైతే వేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషనో కదా! నాకైతే చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. అయితే దీన్ని బాగా మెత్తగా సాఫ్ట్‌గా అయ్యే వరకు ఒక వైటిష్ కలర్ అయితే వస్తుంది ఏగినాక. అలా కంప్లీట్‌గా వేగినాక కారం అయితే వేసుకోవాలి. సో, ఈ కారం నేను గుంటూరు కారం యూజ్ చేస్తున్నానండి. గుంటూరు నుంచి తెప్పించింది కాదు. ఇక్కడే గుంటూరు కారం అని అమ్ముతున్నారు. అట్లా గుంటూరు కారం అయితే తెప్పించాను. ఇదైతే 1 ½ స్పూన్ పడుతుంది. నార్మల్‌గా ప్యాకెట్ కారం అయితే 2 ½ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. అలా నీట్‌గా లిడ్ పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే అంతేనండి. ఇంకా డన్. మన కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే 80% వరకు. మూత తీసి చూస్తే ఆహా! మీకు తెలియట్లేదు గానీ నాకు వాసన అయితే దంచి కొడుతోందండి మట్ల. చూడండి ఇంత మంచిగా గ్రేవీ దిగిందో. బట్ ఇందులో ఇంకొంచెం చిన్న ప్రాసెస్ అయితే ఉంది. అదేంటా అనుకుంటున్నారా? ఆ వాటర్ ఉంది కదండీ! ఆ వాటర్ కూడా బ మొత్తం కర్రీ లాగేసుకోవాలి. సో, దానికోసం వచ్చి సిమ్మర్‌లో 5 నిమిషాలు పెట్టాను. అంతేనండి. అలా ప్లేట్‌లోకొచ్చి రోటీతో తింటుంటే